వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. జనరల్‌గా పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళైనా సరే, లేదంటే పెళ్లి చేసుకోబోయేటువంటి వాళ్ళైనా సరే 2025లో పెళ్లి చేసుకోబోయేటువంటి వాళ్ళు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం గనక మనం చూసుకుంటే సెకండ్‌న పుట్టినటువంటి వాళ్ళు, డేట్ ఆఫ్ బర్త్ 2 ప్రకారం పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, వారు ఏ కాంబినేషన్‌లో పెళ్లి చేసుకుంటే బావుంటుంది? ఆల్రెడీ మ్యారీడ్ ఉండేటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటల్లోనే తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. సార్, ఇప్పుడున్న దాని ప్రకారం గనక మనం చూస్తే అండి 2025లో ఎంటర్ అయ్యాము. అండ్ ఆల్రెడీ మ్యారీడ్ కూడా కొంతమంది ఉన్నారు. కొత్తగా పెళ్లి చేసుకోబోయేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం గనక మనం చూసుకుంటే సెకండ్‌న పుట్టినటువంటి వాళ్ళది ఏ కాంబినేషన్‌లో పెళ్లి చేసుకుంటే బావుంటుంది? వాళ్ళకి యాంటీ నంబర్స్ ఏముంటాయి? ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న. ఎందుకంటే పెళ్ళనేది నూరేళ్ల పంట. ఈ సెకండ్ పుట్టిన వాళ్ళు అంటే 2/11/2020 వాళ్ళు మల్టీ టాలెంటెడ్. వీళ్ళకి గొప్ప మనస్సు. ఎవరి బాధలన్నా వాళ్ళ బాధలుగా ఫీల్ అవుతారు. అండ్ వీళ్ళకి సాఫ్ట్, సెన్సిటివ్, ఇక్కడున్న అందరు నా వాళ్ళే అనుకునే గొప్ప నేచర్ 2/11/2029 వాళ్ళది. వీళ్ళ డిఫెక్ట్ ఏమంటే రాంగ్ మ్యాచ్ చేసుకుంటే పర్సనల్ లైఫ్ ఎక్కువ ఎఫెక్ట్. ఎందుకంటే 2 వాళ్ళు మూడ్ స్వింగ్స్. ఒక 10 నిమిషాలు నవ్వుతూ ఉండొచ్చు, ఒక అరగంటలోనే మూడ్ మార్పి కోపం, మళ్ళీ ఒక 2 గంటల్లోనే ఏడుపు. సో 2/11/2020 నేను చూసి చాలామంది, నేను ఆఫీస్లో ఒక 29 పుట్టిన అమ్మాయిని కావాలి 2-3 క్వశ్చన్స్ క్రాస్ అంటే ఆ అమ్మాయి 29 పుట్టిన అమ్మాయి 9 అబ్బాయిని చేసుకున్నప్పుడు లైఫ్ బాగుండదు. నేను అన్నీ చూసి నీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంది ఇలా కళ్ళలో చూస్తూ మాట్లాడుతుంటే సెకండ్స్లో దే స్టార్ట్ క్రయింగ్. అస్సలు బాగాలేదన్న, అమ్మ వాళ్ళకి చెప్పుకోలేను, నాన్న వాళ్ళకి చెప్పుకోలేను, మీ ప్రోగ్రామ్స్ మీ దగ్గరకు వచ్చాను. సో 2 వాళ్ళు హైలీ సెన్సిటివ్, పాజిటివ్. అంటే వీళ్ళని ఇలా చూసుకోవాలంటే గాజు ముక్కలా చూసుకోవాలి, ప్రేమగా. వీళ్ళు ప్రేమకు లొంగిపోతారు, బానిసలు అయిపోతారు. సో భర్త కానీ మంచి భర్త వస్తే వీళ్ళు నా లైఫ్ ధన్యం అనుకుంటారు. సో 2/11/20 ఒకవైపు, 29 ఇట్స్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్. 2 చంద్రుడు, 9 కుజుడు. తూకంలో ఉండదు జీవితం. ఒక కష్టం వస్తుంటే ఒక కష్టం పోతుంటే ఒక కష్టం వస్తుంటుంది. పర్టికులర్గా 29 పుట్టిన వాళ్ళకి కనీసం ఒక్క డైవర్స్ పక్కా ఉంటుంది. కొంతమందికి మ్యారేజ్ ఎంగేజ్మెంట్ అయ్యి పోస్ట్ పోన్ అవుతుంది. విశాల్ 29 ఆగస్ట్ 3 సార్లు ఎంగేజ్మెంట్ పోస్ట్ పోన్, 47 ఇయర్స్ నాట్ యెట్ మ్యారీడ్. హీరో నాగార్జున 1 డైవర్స్, 29th ఆయన కూడా. నేను చాలా రీసెర్చ్ చేశాను. 29th మ్యారేజ్ చేసుకున్న ఇబ్బందులే. ఎందుకంటే అది బాగా ఇంబ్యాలెన్సింగ్ డేట్ ఆఫ్ బర్త్. 2 చంద్రుడు బరువు తక్కువ, 9 కుజుడు బరువు ఎక్కువ, ఫెరోషియస్. సో ఈ 29th పుట్టిన వాళ్ళు మ్యారేజ్కి జాగ్రత్త చేసుకోకపోతే ఎక్కువ బాధలు, కన్నీళ్ళు, ఒంటరిగా ఉండడం, దే వాంట్ టు సిట్ అలోన్, అదొకటి ఉంది. సో ఈ 2/11/20 వాళ్ళు జాబ్ పరంగా, కెరియర్ పరంగా, బిజినెస్ పరంగా బ్రహ్మాండంగా రాణిస్తారు. పర్సనల్ లైఫ్లో వీళ్ళు 1 వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు. 1, 10, 19, 28. చంద్రుడు 2, 1 సూర్యుడు. వీళ్ళు పొగులుంటాడు, వాళ్ళు రాత్రి ఉంటారు. మ్యారేజ్ మిస్కమ్యూనికేట్ అవుతుంది. సో ఒక 2 వాళ్ళు ఇంకొక 2 వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు. ఎందుకంటే అలిగినప్పుడు ఒకరు ఓదార్చాలి కదా, సారీలే ఏమనుకోదు. ఈ 2 వాడు అక్క కూర్చొని అలుగుతాడు, ఈ భర్త ఇప్ప కలిగి ఉంటాడు. సో ఒక 2 కాంబినేషన్ ఇంకొక 2 వాళ్ళని అవాయిడ్ చేస్తే మంచిది. అదేవిధంగా 8, 17, 26, 9, 18, 27 ఈ 4 కాంబినేషన్స్ని 2 వాళ్ళు అవాయిడ్ చేసుకుంటే చాలా మంచిది. 9 ఏమంటే 9 డామినేటింగ్, 9 ఆర్డర్స్ ఇస్తాడనమాట. అంటే చూడడానికి కొంచెం గంభీరంగా ఉంటాడు 9 వాడు. మంచి మనసు వెన్నగా ఉంటుంది కానీ కొంచెం కోపంగా, తేపో, అది చేయపో, ఇది చేయపో, ఇది ఎందుకు చేయలేదు, ఈ టైం పోస్ట్ ఏమన్నా ఎందుకు చేయలేదు, ఆ కాల్ చేయమని ఎందుకు చేయలేదు, ఇలా ఆర్మలోకి వెళ్ళి ఏడ్చుకుంటూ ఉంటారు. సో నేను చూసిన కాంబినేషన్స్లో ఎక్కువ 2/9లో గ్యాప్స్ పెరగడం, ఈ అమ్మాయి భయపడడం, దూరం అయిపోవడం, పుట్టింట్లో ఉండిపోవడం, విడాకులు తీసుకోవడం కొన్ని లక్షలు చూశాను. సో 1 కాంబినేషన్ వద్దు, 1 సిరీస్, 2 సిరీస్ వద్దు, 8 సిరీస్ వద్దు, 9 సిరీస్ వద్దు. వీళ్ళకి 3 అనేది దేవతల గురువు. ఈ 3కి 1కి 2కి ఉన్న క్వాలిటీస్ అన్నీ ఉంటాయి. సో 3 ఏం చేస్తుందంటే 2 వాడికి అడ్జస్ట్ అవుతుంది, వాడు బాధలో ఉంటే ప్రేమగా 3 వాడికి ఆ టెక్నిక్స్. ఎందుకంటే 3 అనేది దేవతల గురువు కాబట్టి ఎవరికి ఎలా కావాలో, భార్య బాధలో ఉంటే ఓదార్చడం, ప్రేమగా చూడడం కాబట్టి 3 ఈస్ ఏ వెరీ గుడ్ కాంబినేషన్ ఫర్ 2 born పీపుల్. అదేవిధంగా 4 రాహు నిజాయితీ, తెలివి, కష్టపడే గుణం. సో 4 వాడు ఏం చేస్తాడంటే 2 వాళ్ళని ఈజీగా మేనేజ్ చేసుకోగలడు. 2 వాళ్ళు ఏమడిగినా ఆ పని చేయలేకపోయినా కూడా వీళ్ళకి మంచి స్టోరీ అల్లేసి, ఎందుకు లేట్ అన్నారనుకోండి, అయ్యో ట్రాఫిక్ జామ్ ఇరకపోయినా
క్యాబ్ దిగి నడుచుకొని వచ్చేసాను నీకోసం అంటే ఆ అమ్మాయి ఇలా ఇనే అమ్మాయి ఉంటే అయ్యో ఇంత కష్టపడ్డావా నా కోసం. సో ఆ బంధం చాలా బాగుంటుంది. 5 కూడా 2ని బాగా మేనేజ్ చేసుకుంటారు. సో ఈవెన్ 6, 7, 2 అండ్ 7 ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. 2 వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలంటే 2 టైల్ అయితే హెడ్ 7. ఆ 2 వాళ్ళు కానీ 7 వాళ్ళని పెళ్లి చేసుకుంటే అది బెస్ట్ కపుల్ ఉంటుంది. ఫ్రెండ్స్లా ఉంటారు. భార్యాభర్తల కన్నా కలిసిపోయి అన్ని కష్టసుఖాలు షేర్ చేసుకుంటూ అసలు ఎన్నేళ్ళైనా కూడా కాపురం వాళ్ళది న్యూలీ మ్యారీడా అనేలాగా ఉంటారన్నమాట. జంట మాట్లాడుకుంటూ షేరింగ్, కేరింగ్, లవింగ్. 2 and 7. సో 2, 3, 2, 5, 2, 7 ఆర్ బెస్ట్. 4 ఈస్ అబోవ్ యావరేజ్. 1, 2, 8, 9 వర్స్ట్. సో 2 వాళ్ళు కానీ నేను చెప్పిన కాంబినేషన్స్లో చూసి మ్యారేజ్ చేసుకోగలిగితే 2 అనేవాళ్ళు ప్రశాంతత కోరుకుంటారు. 2 వాళ్ళు ఏమంటే ఎవరు ఏం చెప్పినా గుండెలు దాచుకుంటారు, ఎవరి రహస్యాలు బయట పెట్టరు. అండ్ వీళ్ళు ఎలా ఉంటారంటే పక్కన వాళ్ళతో చెడినా కూడా వాళ్ళ గురించి ఇక్కడ చెడ్డగా మాట్లాడరు. మంచి నేచర్, మంచి గుణాలు, మంచి మనస్సు, ఇలాంటి వాళ్ళకి లైఫ్ అంతా మంచి జరగాలంటే 3 వాళ్ళని, 5 వాళ్ళని, 7 వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే వీళ్ళ లైఫ్ అంతా ప్రశాంతంగా ఉంటారు. మన ప్రోగ్రామ్ చూశారు కదా, ప్రతి ఒక్కరి పేరులో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. సో మీ పేరులో ఏమేం మైనస్లు ఉన్నాయి, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, కరెక్షన్ అవసరమా లేదా, అపాయింట్మెంట్ అవసరమా లేదా తెలుసుకోవడానికి మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్. కాలింగ్ నేమ్ ఇస్ ద హార్ట్. చాలామంది శ్రీరామకృష్ణ మూర్తి వదిలేస్తున్నారు. రామ అంటారా, కృష్ణ అంటారా, మూర్తి అంటారా చెప్పట్లే. అట్లాంటి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడం కష్టం. ఓన్లీ వాట్సాప్లో హాయిలు హీలు పెడుతున్నారు, పెట్టద్దండి. డైరెక్ట్గా నేను ఆన్లైన్లో ఉన్న చాలామంది వస్తుంటాయి కాబట్టి దయచేసి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టి మీరు వెళ్ళిపోండి. నేను చూసిన వెంటనే మీకు 24 అవర్స్లో రిప్లై ఇస్తాను, మీకు SMS పెడతాను. సో మీ పేరు బాగుంటే యు ఆర్ లక్కీ అని పెడతాను. మీ పేరు బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదో దానివల్ల వచ్చే కష్టాలు ఏంటో మీకు క్లియర్గా చెప్తాను. సో మీరు మీ కష్టాలు పెట్టకండి, మీ ప్రాబ్లమ్స్ ఏది పెట్టకండి. జస్ట్ పేరు, ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెడితే చాలు. సో ప్రాబ్లం ఉందా లేదా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను చెప్తాను, మీకు అప్పుడే అర్థమవుతుంది సబ్జెక్ట్ గురించి. సో మీ డీటెయిల్స్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సో ఈ నంబరు చాలా హెవీ మెసేజ్ల వల్ల అప్పుడప్పుడు బ్లాక్ అవుతుంటుంది. ఒకవేళ ఈ నంబర్ 1 డే పైన లాస్ట్ సీన్ ఉంటే నార్మల్ కాల్ చేసి మాట్లాడచ్చు. అండ్ వాట్సాప్ కాల్స్ చేయకండి. నేను వాయిస్లు ఇస్తుంటే చాలా ఇబ్బంది ఉంది. అంత వాట్సాప్ మెసేజ్ పెడతారు, మెసేజ్ పెట్టాను వెంటనే కాల్ చేసి చెప్తున్నారు, మాట్లాడడానికి గొంతు పోతా ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317 9133789199 9133789199 8688068888 8688068888. స్క్రీన్లో కనిపిస్తున్న ఏ నంబర్కి మీరు డీటెయిల్స్ పెట్టినా 24 అవర్స్ లోపల రిప్లై వస్తుంది. అన్ని నంబర్స్కి సేమ్ డీటెయిల్స్ పెట్టకండి. చాలామంది అన్ని నంబర్లు పెడుతున్నారు, రిప్లై వస్తుందా రాదా, దీంట్లో వస్తుందా, ఖచ్చితంగా రిప్లై వస్తుంది. అండ్ నేమ్ బాగలేదు అని చెప్పిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకొని దోషాల నుంచి బయటపడండి. ఎందుకంటే మేము కష్టపడి వాయిస్ ఇచ్చేది బాగాలేని వాళ్ళని ఐడెంటిఫై చేయడానికే. ఒక ఇంట్లో నలుగురు ఉంటే ఒక బ్యాడ్ నెంబర్ ఒకరికి ఉంటే నలుగురికి సేమ్ బ్యాడ్ నెంబర్ ఉండే అవకాశం 95% ఉంటుంది. అది మనసులో పెట్టుకోండి. అండ్ న్యూ బోర్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. అది వైట్ బోర్డ్ లాంటిది. మనం 100 ఏళ్ళ ఆయుష్, పేరు, డబ్బు, కీర్తి రాసుకోవచ్చు. సార్ చిన్నపిల్లోడు వారమైంది పుట్టి మేము పేరు వికాస్ అనుకుంటున్నాము, రకాలు పెడుతున్నారు. సో నేను ఆ పేరులో బ్యాడ్ నెంబర్ చెప్పాను అనుకోండి, అది ఫీడ్ అయిపోతుంది ఆ పిల్లోడు పుట్టుకులకి.
సో దయచేసి న్యూ బోర్న్ బేబీస్కి ఇంతకుముందు అంటే 10 మందిని కనేవాళ్ళు మా తాత ముత్తాతలు, ఇప్పుడు ఒకరు ఇద్దరే కదా. సో దీనికి ఫీజు ఉంటుంది. ఫీజు కట్టిన వాళ్ళకి నేను 7 to 10 నేమ్స్ పంపిస్తాను. దాంట్లో ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నచ్చలేదు మళ్ళా 7 to 10 నేమ్స్ పంపిస్తాను. నచ్చలేదు మళ్ళా 7 to 10 పంపిస్తాను. మీకు నచ్చే వరకు పంపిస్తాను. కొన్ని లక్షల మంది చిన్నపిల్లలకి పేర్లు పెట్టానండి. ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ నేమింగ్ చిల్డ్రన్. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎన్ని లెటర్స్లో పేరు ఉండాలి, ఏ లెటర్ ఉండాలి, సంఖ్యాబలం ఎలా ఉండాలి, నేను ఎక్స్పర్ట్ని కాబట్టి మీ పిల్లలకి. సో నిన్న ఒక క్లయింట్ అమెరికా నుంచి ఫోన్ చేశాడు. బిడ్డ పుట్టి 1 week అయింది. June 14th 1 week అయిపోయింది పుట్టి. సో నాకు వాట్సాప్ పెట్టాడు. 1 week అయిపోయింది, అమెరికాలో 2 daysలో నంబర్ ఇవ్వాలి కదా, సోషల్ ప్యాన్ నంబర్ ఇవ్వాలి కదా అంటే, సార్ మార్నింగ్ మా పెద్దమ్మకు ఫోన్ చేశాను. షీఈస్ గౌరీ చరితారెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే, మా సిస్టర్ ఆమె. సో ఆ ఫోన్ చేస్తే పేరు ఎవరి దగ్గర పెట్టించుకున్నావు, కిరణ్ అన్న దగ్గర పెట్టించుకో, వేరే అంత చెత్త ఫాలో అవ్వద్దు, అంత ఫ్రాడ్, రాంగ్ కరెక్షన్స్ ఇస్తారు. నేను నమ్మేది కిరణ్ అన్నను మాత్రమే. ఎందుకంటే గౌరీ వెంకటరెడ్డి గారు ఇస్ లైక్ మై ఓన్ బ్రదర్. నందికొట్కూరులో మా భార్య ఒక 4 years వర్క్ చేసింది. నేను అప్పుడు సిస్టర్కి బ్రదర్కి కరెక్షన్ అవ్వడం జరిగింది. తర్వాత ఆమె పాణ్యం ఎమ్మెల్యే గెలిచారు. లాస్ట్ టైం ఓడిపోయారు. నౌ షీఈస్ బ్యాక్ విత్ ఫుల్ పవర్. సో మంచి మనసున్న వాళ్ళు, మంచి సర్వీస్ చేస్తారు. జనాలంటే చాలా ఇష్టం ఆమెకి. అండ్ నాకు కూడా సిస్టర్ అంటే చాలా అభిమానము. నేను కర్నూలులో 5 years పనిచేశాను గవర్నమెంట్ డాక్టర్గా. సో ఆల్మోస్ట్ అక్కడ ఉండే పొలిటీషియన్ అందరూ, కె కృష్ణమూర్తి గారు, కె ప్రభాకర్ గారు, అందరూ కూడా ఆల్మోస్ట్ చాలామంది నాకు లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఇంటి మనుషుల లెక్క. సో నేను ఎక్కడ కనబడినా కూడా కె కృష్ణమూర్తి డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కూడా నాకు పలకరించేవారు. సో మంచి పేరు సంపాదించుకున్నాను. చిన్నపిల్లలకి లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి, మంచి పేరు పెట్టిస్తాను. పేరులో చిన్న మార్పు జీవితం అంతా మీకు ఇస్తుంది గెలుపు. గాడ్ బ్లెస్ యూ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మనీ అకౌంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.